తిన్నాను, బాగా తిన్నాను. కంగువ సినిమా చూసి కొంచెం గట్టిగానే కంగు తిన్నాను. ఈ సినిమాకి అందరూ నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటే మరీ అంత వర్స్ట్గా ఉండదులే, కొంచెమైనా బాగుంటుందేమో అనుకున్నాను. కానీ నిజంగానే చాలా వర్స్ట్గా అనిపించింది. మనకి ఎప్పుడైనా ఒక పీడకలు వచ్చినప్పుడు సడన్గా నిద్రలోంచి లేచి అమ్మయ్య ఇదంతా కళ, నిజంగా అదా అని రియలైజ్ అయినప్పుడు ఎంత రిలీఫ్ అయితే ఉంటుందో, ఈ సినిమా అయిపోయాక థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను కూడా అంతే రిలీఫ్ ఫీల్ అయ్యాను. అసలు సినిమానే బాగాలేదనుకుంటే దానికి తోడు డిఎస్పి మ్యూజిక్ ఒకటి చావు డప్పులతో చెవులకు చిల్లులు పెట్టాడు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎవరు నార్మల్గా మాట్లాడుకోరు, కర్ణబీరులు కైమా అయిపోయేలా అరుస్తూ ఉంటారు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది, నా లెఫ్ట్ ఇయర్ రైట్ ఇయర్ కంటే కొంచెం తక్కువగా వినపడుతుందా ఏంటని. కంకువ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ డౌటే లేదు, ఎందుకంటే ఇప్పుడు నా రెండు చెవులు పనిచేయడం మానేసి. నేను ముందే చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్ళాను, అయినా కూడా డిసప్పాయింట్ చేసింది. అసలు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్కి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, దానివల్ల స్టోరీలో ఇన్వెస్ట్ అవ్వలేకపోయాను. అసలు దానికి స్టోరీలో దమ్ము లేకపోవడం ఒక రీజన్ అయితే, రెండోది ఓవర్ ది టాప్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఓవర్ ది టాప్ ఎమోషనల్ సీన్స్. ఈ సినిమాలో ఏది గ్రౌండెడ్గా ఉండదు, అన్నీ ఓవర్ ద టాపే ఉంటాయి, ఇంక్లూడింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా రష్ చేసినట్టు అనిపించాయి, చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూట్ అవ్వలేదు అనిపించింది. అందరూ చెప్తున్నట్టే మూవీలో ఫస్ట్ ఒక 30 minutes 2024లో జరిగే సీన్స్ చాలా క్రింజ్గా అనిపించాయి. ఈ సినిమాలో దిశా పటానీ కంటే రోడ్ సైడ్ బఠానీలు అమ్ముకునేవాడు ఎక్కువ ఎఫర్ట్ పెడతాడేమో వాడి బిజినెస్ కోసం. అంటే నా ఉద్దేశం దిశా పటానీకి సినిమాలో కొత్తగా చేయడానికి ఏం స్కోప్ లేదని. ఇంకా 1040 1070 ఆ టైంలో జరిగే స్టోరీలోకి వెళ్తే 5 ఐలాండ్స్ ఉంటాయంట. ఆ 5 ఐలాండ్స్లో ఒకటేమో మొత్తం మంచుతో కప్పేసి ఉంటుంది, ఒకటేమో మొత్తం అగ్నిపర్వతాలు ఉంటాయంట. అసలు పక్క పక్కనే ఉండే ఐలాండ్స్లో అంత క్లైమేట్ డిఫరెన్సెస్ ఏంటో నాకు అర్థం కాలేదు. సరే అవన్నీ ఎందుకురా, సినిమాలో చూడంటారా? సరే అది పక్కన పెడితే అసలు బాబీ డియోల్కి సూర్యకి మధ్య గొడవ ఏంటో, వాళ్ళిద్దరి మధ్య పగకి రీజన్ ఏంటో కూడా చెప్పలేదు. అసలు బాబీ డియోల్ ఈ సినిమాలో ఎందుకున్నాడో ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక పిల్లోడు క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సినిమాలో. ఎంత ఇంపార్టెంట్ అంటే దట్ క్యారెక్టర్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ దిస్ ఫిలిం. అన్ఫార్చునేట్లీ అసలు ఆ క్యారెక్టరే టెరిబుల్గా ఫెయిల్ అయింది. క్యారెక్టర్ ప్లే చేసిన ఆ పిల్లోడ యాక్టింగ్ అసలు ఏం బాగాలేదు, చాలా బ్యాడ్ క్యాస్టింగ్ చాయిస్ అనిపించింది. ఆ క్యారెక్టర్ అంత టెరిబుల్గా ఫెయిల్ అవడం వల్ల అసలు ఈ సినిమాలో ఆ కోర్ పాయింట్కి మనం కనెక్ట్ అవ్వలేం. దానివల్ల ఆ పిల్లోడికి కంగువాకి మధ్య ఉండే ఆ బాండింగ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. ఇక ఈ ఐలాండ్స్లో ఉండే ప్రజల విషయానికి వస్తే, దే ఆర్ యాజ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఐ యామ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం. ఒకసారి అటువైపు ఉంటారు, ఒకసారి ఇటువైపు ఉంటారు. ఒకసారి కంగువాని రాళ్లతో కొడతారు, ఇంకోసారి ఏమో నువ్వే మా దేవుడు, నువ్వు మా కోసమే పుట్టావంటారు. ఎంతసేపు ఎవడో ఒకరిని పట్టుకొచ్చి చంపు 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 అని అరుస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో ఫైట్స్ విషయానికి వస్తే, క్రియేటివ్గా ఉండాలని ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ అది చాలా చెత్తగా అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా సిల్లీగా అనిపించింది. సూర్య ఒక్కడే ఒక 500 మందిని చంపేస్తాడు, ఒక రోజులో అడవి మొత్తం బూబీ ట్రాప్స్ పెట్టేస్తాడు, వాళ్ళ మీద తేళ్లు పాములతో వర్షం కురిపిస్తాడు లిటరల్లీ. అసలు ఒక సీన్లో అయితే ఒక్కొక్క యారో మీద ఒక్కొక్క స్నేక్ని పెట్టి షూట్ చేస్తాడనమాట. అసలు ఒకేసారి అన్ని స్నేక్స్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో అర్థం కాదు. ఇంటర్వెల్ ఫైట్లో సూర్య అని ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టాప్ చేస్తుంది. ఐడియల్గా అయితే ఆ సీన్కి మనం షాక్ అవ్వాలి లేదా సర్ప్రైజ్ అవ్వాలి, కానీ ఆ సీన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం చూసి నాకైతే నవ్వొచ్చింది. అన్నట్టు చెప్పడం మరిచితిని, ఈ సినిమాలో బాబీ డియోల్కి 3 కొడుకులు ఉంటారు. వాళ్ళ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి, రక్తబీజ, రక్తహార, తిరణాల్లో బోరా అని చెప్పి భలే కామెడీగా ఉంటాయి వాళ్ళ పేర్లు. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి స్టోరీ ఒక్క ఇంచు కూడా మూవ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. అసలు స్టోరీయే లేదు అక్కడ. అన్నీ నెగిటివ్సేనా, పాజిటివ్స్ ఏం లేవా సినిమాలో అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సూర్య యాక్టింగ్ బాగుంది కానీ డబ్బింగ్ బాగాలేదు, ఆ వాయిస్ సూట్ అవ్వలేదు సూర్యకి. విజువల్స్ కూడా చాలా వరకు బాగున్నాయి, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. బాబీ డియోల్ ఉన్నంతలో బాగానే చేశాడు, ఇంకంతే, అంతకుమించి ఏం లేవు పాజిటివ్స్. అసలు ఈ కళాఖండం తీసిన డైరెక్టర్ ఎవరా అని చూశాను. ఆయన తమిళ ఇండస్ట్రీలో మరో మెహర్ రమేష్ అని చూసిన తర్వాత అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ మన మెహర్ నవలన్ తీసిన బాలాశంకర్ ఒరిజినల్ మూవీ కూడా అయింది. మీరు కనుక కంగువా మూవీ చూసుంటే కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసేసుకోండి త్వరగా. ఇవాళకి ఇంతే, టాటా, బై బాయ్.